ఉమాలాంబనం చేసిన 73వ వార్డులో సనత్ నగర్ ఏరియాలోని చాలా వైభవంగా మాత్రం ఎప్పుడు ప్రతి ఏటా కూడా వైభవంగా చాలా జరగడం చాలా సంతోషమైన విషయం. అలాంటిది 73వ వార్డులో ఉండడం ఆ పరమేశ్వరుడు ఆశీస్సులు అని చెప్పి గ్రామాన్ని కాదు గాజువాక నియోజకవర్గం ప్రజలందరూ కూడా అందరూ చుట్టుపక్కలంతా పంతులు గారు ఎక్కడైనా ఉన్నారు అంటే పంతులు పెట్టి మన గుళ్ళకి వస్తాం. కానీ అలాంటిది ఇక్కడ శర్మ గారు, విష్ణు శర్మ గారు ఈ గుడి డెవలప్మెంట్ కి ఎంతో సహకారం చేశారు. ఆయన వచ్చి ఇప్పుడు 20 సంవత్సరాలు దాదాపు జరుగుతుంది. 2002లో మనకు శంకుస్థాపన జరగడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా ఆయన కృషితోని ఈ రోజు డొనేషన్ల రూపాన్ని ప్రతి ఒక్కరిని కలిసి ఈ రోజు మంచి అభివృద్ధిలో తీసుకొచ్చారంటే శర్మ గారికి మాత్రం నా తరపున మాత్రం ధన్యవాదాలు తెలుపుకోవాలి. అంటే ఈ సనత్ నగర్ లో మా కాలనీలో ఉండడం మాకు ఇంకా సంతోషం. ప్రజలందరికీ కూడా ఈ కమిటీ తరపున కూడా తిరుపతిరావు గారు కూడా ఎప్పుడు మెడికల్ షాప్ తిరుపతిరావు గారు కూడా ఎప్పుడు సహకారాలు అందిస్తూ ఉంటారు. అలా ప్రతి ఒక్కరు కూడా ఈ గుడికి అభివృద్ధితో పాటు ఆ శివయ్య అనుగ్రహం ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు 2026 లీటర్లతోని ఈ రోజు స్వామివారికి అభిషేకం చేయించే అనుగ్రహం ఆ స్వామివారు మా దంపతులకి మా కుటుంబానికి ఇచ్చారు. ఆ స్వామివారి అనుగ్రహం ఇంకా వెలవేళ మాకు ఉండాలని చెప్పేసి రాష్ట్రం అంతా కూడా సుఖ సంతోషాలతో ఈ శివరాత్రికి అందరూ జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అనుకొని కోరిక జరిపిస్తుంది. ముందుగా అందరికి శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి రోజు 73వ వార్డు సనత్ నగర్ లో శ్రీ శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి ఆలయంలో మరి దిగ్విజయంగా ఒక అభిషేకాల కార్యక్రమాలు ఉదయం కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క గుడిలో ఈ రోజు ఉదయం నుంచి కూడా మరి వేలాది మంది భక్తులు వచ్చి ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకొని మరి వెళ్తా ఉన్నారు. ఇది సనత్ నగర్ లో ఉండడం మరి 73వ వార్డులో ఉన్నటువంటి ఈ ఉమారామలింగేశ్వర ఆలయానికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి అందరికి కూడా ఆ భగవంతుడు ఆరోగ్యాలు అష్టాలు ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.